అనంతపురం జిల్లా రాయదుర్గం పాన్మక్త సర్వే నంబర్ 66/3లోని 25 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 1989లో బండారు నారాయణ స్వామి వద్ద సుమారు 315 మంది బాధితులు కొనుగోలు చేశారు. అనంతరం వీరంతా కలిసి నాగా హిల్స్ లో ఫ్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. తదనంతర కాలంలో 25 ఎకరాలలో నుండి రోడ్డు అభివృద్ధిలో భాగంగా 3 ఎకరాలు పోగా మిగతా 22 ఎకరాలు నాగా హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధీనంలో ఉందని అన్నారు. వీరిలో 66 మంది వరకు LRS లకు దరఖాస్తు చేసుకోగా వారికి ఆమోదం లభించింది. ఈ మధ్య కాలంలో అరబిందో తత్వ శ్రీహిల్స్ పేరిట రియాల్టర్లు నాగా హిల్స్ అసోసియేషన్ స్థలం ఆక్రమణకు పాల్పడుతున్నారని పలువురు ఫ్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. తమపై దాడులకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. అసోసియేషన్ లో ప్రెసిడెంట్ తో పాటు కొంతమంది బిల్డర్స్ తో కుమ్మక్కై తమ ప్లాట్లు కూడా డెవలప్మెంట్ కు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్లాట్లలో ఫెన్సింగ్ వేస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. మాతో కాకుండా మళ్ళీ 13-14 మంది థర్డ్ పార్టీస్ రిజిస్ట్రేషన్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ చేయాలి. ఇదేమంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుసు విషయం. ఫ్లాట్ ఓనర్స్ వాళ్ళ ఫ్లాట్స్ ఏమంటే 90% ఇచ్చారు. 90% ఇచ్చిన తర్వాత మేము మాకు ఏ బెనిఫిట్ ఇస్తుందో అందరికీ ఆఫర్ చేస్తున్నాము. తీసుకొని మా దానికి వచ్చేసి వాళ్ళు కావాల్సిన స్పాయిల్ చేసి దురుద్దేశం చేస్తే మంచిది కాదు అందరికీ, మాకు మా కుటుంబాలని. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి నలిగిపోతుంది. లక్షణం అదృష్టం ఏమంటే మా ల్యాండ్ మాకు మిగిలింది. ఎవరైనా కబ్జా చేసింటే మేమేం చేసిన వాళ్ళం కాదు. అప్పట్లో నాగా హిల్స్కి అగ్రిమెంట్ అయ్యింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కోర్టులో కేసు నడుస్తుంది. ఇంకా ఇప్పటికీ కూడా నడుస్తుంది. ఎవరెవరు అక్రమంగా వచ్చి ఆక్యుపై చేస్తున్నారు ల్యాండ్ని. అందుకని చెప్పేసి మేము బౌండరీ మేమే వేపిస్తున్నాం. కంపెనీ వాళ్ళతో మాట్లాడేసి మేమే ఎవరింతలో వాళ్ళు అక్కడ డంపింగ్ అది ఇది చేస్తున్నారు కాబట్టి మేమే దగ్గరుండి పెన్సిలింగ్ కొట్టిస్తున్నాం. పోలీసు వాళ్ళు మేము పోయినప్పుడల్లా వీళ్ళు గుండాలు వచ్చి రౌడీలు వచ్చి కూర్చొని ఎళ్ళగొట్టడం, లేకపోతే మాకు అమ్మినటువంటి వాళ్ళ వారసులు వచ్చి ఇన్నేళ్ల తర్వాత వచ్చి కూర్చొని వాళ్ళు ఎళ్ళగొట్టడం. వాళ్ళ తాతయ్య అమ్మాడు, ఇప్పుడు మనవాడు వచ్చి మా తాత అమ్మలేదంటే అచ్చా. కోర్టులో కూడా క్లియర్ కట్గా వీళ్ళు అప్పుడు కూడా జడ్జిమెంట్కి వచ్చి కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు చెప్పిందండి, అంటే ఈ మన వాళ్ళకి కనుక ఏమైనా రైట్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి, అంతేగాని ఫిజికల్గా పోయి వీళ్ళని ఆఫ్ చేయకండి అని కూడా చెప్పింది. అయినా వాళ్ళు దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళు ఆపుతూనే ఉన్నారు. వాళ్ళకు గుండాలు బ్రోకర్లు సపోర్ట్ చేశారు. చివరికి ఎట్లకి వచ్చిందంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చేట్లు ఏమైందంటే ఎవరో తత్వ డెవలపర్స్ అని అరబిందో రియాలిటీ అనేవాళ్ళు మేమంతా ఇదంతా మేము డెవలప్మెంట్కి తీసేసుకున్నాం అని చెప్పని ఈ 25 ఎకర్స్ కబ్జా పెట్టడం కోసం ట్రై చేస్తుంటే మా మెంబర్స్లో కొంతమంది వాళ్ళకు డెవలప్మెంట్కి ఇచ్చారు, కరెక్టే. ఈయన వాళ్ళు కూడా ఉన్నారు, మేము ఇవ్వలేదు. మేము 2004లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్షన్లో కంపెనీ పేరు కొన్నాం. మేము కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుందామని కొన్నాము. దాంట్లో అప్పటి నుంచి అది కంటైనర్ పెట్టి కూడా దాదాపు 17 ఏళ్ళు అవుతుంది. ఈ రోడ్లు ఇవన్నీ ఇది చేశారు. ఇప్పుడు చూశారుగా ఈ మన రేకులు పెట్టి ఇప్పుడు ఎవరు డెవలప్ ఇచ్చినానే వాళ్ళని చేసుకోమనండి. ఇవ్వనాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేదే ఉందండి. ఈ రకంగా మమ్మల్ని లోన్ ఇబ్బంది మా కంటైనర్ పెట్టి 17 ఏళ్ళు అయింది. అలాగే ఉంది. కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. అదంతా మేము ఎట్ల లోపల ఉన్న రోడ్లు కూడా బ్లాక్ చేశారు. దీని కూడా లేఅవుట్ ప్రకారం రోడ్డు ఉంది, రోడ్ బ్లాక్ చేశారు. అది మమ్మల్ని వెళ్ళి లోపల చేసుకోనివ్వకుండా